క్రీస్తు వాక్య ధ్యానం మహానందం. తండ్రైన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతులు స్తోత్రాలు సమర్పించుకుంటూ చేరొచ్చిన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు సమర్పించుకుంటాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంతో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి ಅಂಶಮೇನಾಯ್ತು ಉತ್ತಮ ಮಾತಿ దేవునికి చిత్తం అమ్మినైనంతే ನಾನು పంచుకోవడానికి ప్రయాసపడిమాయి. దేవునికి చిత్తము ఉత్తమమైనతై ఈ ఉత్తమమైనది దేవునికి చిత్తంతి మారో పరీక్షించా తెలుసుకొడుతుంది. తెలుసుకోవడం మా యొక్క మనసుతి మార్చుకొడుతుంది. ఇది బా మంగో తెలియజేసింది వాక్యము. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణంనై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడు. ఇది దేవుని యొక్క చిత్తము మారో ఆయనకి తెచ్చి పరీక్షించ తెలుసుకొడుతుంది. పరీక్షించ ఆయనకి తెలుసుకొడుతు తెచ్చి అమ్మినై ఉత్తమముతాయి అమ్మినై అనుకూలంతో అమ్మినై ఉత్తమముతాయి అమ్మినై మారేనాకి తెచ్చి పరీక్షించుతుంది. పరీక్షించ మారో తెలుసుకొడుతుంది. ఇలా తెలుసుకోడి సరే మా యొక్క మనసునై మారినే నూతన పరచబడినే వాక్యం తెలియజేసింది. అయితే దేవుని యొక్క ఉత్తమమైన దేవుని చిత్తం ఏం లేనంతే మారో ఆలోచన మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం, మనుషుడా ఏది ఉత్తమమో నేనిసే రోమపత్రిక దేనాన్నిచ్చే ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు దేవుని యొక్క చిత్తము ఉత్తమమైనతైకే ఏ ఉత్తమమైనది దేవుని యొక్క చిత్తంతే మారో పరీక్షించితే తెలుసుకుంటున్నాయి. అయితే పరీక్షించి సరే మారో తెలుసుకుంటున్నాయనైచి ఉత్తమమైనది దేవుని యొక్క చిత్తమైనంతే ఇంకా మీకా ద్వారా మనకు తెలియజేసి మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఒక మనిషి ఉత్తమమైనది దేవుని యొక్క చిత్తంతో తెలుసుకోవడానికి దేవుడు తెలియజేశాననేసి ఏ ఉత్తమమైనది దేవుని యొక్క చిత్తమేనా విషయనిసి ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నట్టయు మారు న్యాయంగా తాకినాయికి దేవుని యొక్క చిత్తం ఇది ఉత్తమమైన దేవుని చిత్తం. ఉత్తమమైనది దేవుని యొక్క చిత్తం న్యాయముగా నడుచుకున్నట్టయు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇది ఉత్తమమైనది దేవుని యొక్క చిత్తం. ఉత్తమమైనది దేవుని యొక్క చిత్తం మారు తెలుసుకోవడం సరే పరీక్షించి మార్తా మరియ రెండిస్కలో దేవుని యొక్క చిత్తంతో ఉత్తమమైన దేవుని యొక్క చిత్తంతో గ్రహించితేంజా యేసు ప్రభు వస్తే యొక్క మాటని ఇష్టంతో వెంజలతకి ప్రయాసపడితే వెంజలతకి ప్రయాసపడితే రెండేమో ఏనాకి తెచ్చి తన యొక్క సొంత పనిని ఏర్కాకొడితే. కాబట్టి ఇందులో మనం మరో గ్రహించిన ఆయనచ్చి ఈ మార్తా మరియాని యొక్క రెండిస్కలలో రెండు ఉత్తమమైనతని ఎంచుకొడితే రెండేమో తన యొక్క కమాని బిజాతి చిత్తంతో పరీక్షించితే కాబట్టి గ్రహించితే యొక్క స్త్రీ అనాకి తెచ్చి యేసు ప్రభు వెసించి యొక్క మాట వైపు తన యొక్క దృష్టిని పెట్టితే కాబట్టి మారోస్కి అనాకి తెచ్చి ముందు దేవుని యొక్క చిత్తంతో పరీక్షించితే ఉత్తమమైనది దేవుని యొక్క చిత్తం ఏం లేనంతే మారు పరీక్షించితే ఎదుట న్యాయంగా తాకుతిదే కనికరంతో ప్రేమించితే దీన మనసు కలగా తాను తగ్గించుకుంటా దేవుని తాను తాకితిదే ఇది మనకు బైబిల్ వచ్చిందని. కాబట్టి ఇది ఉత్తమమైనది దేవుని యొక్క చిత్తము. కార్యాలు కానీ హేర్ కాకూడదు అంటారు కానీ యేసు ప్రభు యొక్క కార్యాలు కానీ మరి హేరికి లోరి ఈ యొక్క మాటని మారు చదివినాయి. కాబట్టి మారో ప్రతిరోధస్కే ఉత్తమమైనది దేవుని యొక్క చిత్తంతో పరీక్షించి సరే మారో తెలుసుకుంటున్నాయనైచి దేవుని ఎదుట న్యాయంగా తాకితిదే దేవుని ఎదుట న్యాయంగా తాకితిదే కనికరము కలగామచ్చేదే కనికరం ప్రేమించిదేచి కనికరం కలగామచ్చేదే కనికరము కలగామంజా దీన మనసు నని మారుతా ధరించుకొడుతుంది. దీన మనసు సరేనైచి తను తాను సాత్వికుడుగా లేదా తను తాను తగ్గించుకోవడం దీన మనసు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 2వ వచనం ఉంటే అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగెను, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఆత్మ విషయమై దీనత్వము చాలా అవసరం. దీనత్వం
ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. పరలోక రాజ్యమునై ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. కాబట్టి ಮಾರುಸ್ಗೆ ದೀನತ್ವమునని ಸಂಪಾದಿಂಚಿಕೊಡ್ತಿದೆ, ನ್ಯಾಯಂగా ನಡ್ಚಿಕೊಡ್ತಿದೆ, ಕನಿಕರಂ ಪ್ರೇಮಿಂಚ್ತಿದೆ, ದೀನ ಮನಸ್ಸು ಕಲಗ దేవుని తను తాకుತಿದೆ. దీన మనసు సరే ఏనాడు అనేసి తోటి సహోదరుడు మాకంటే గొప్పగడు అనేసి అన్ని విషయాల్లో తోటి సహోదరుడు నాకంటే గొప్పవాడు అని ఎంచిన ఏ దీన మనసు. రోమాపత్రిక 12:10 సహోదర ప్రేమ విషయంలో ఒకనియందొకడు అనురాగం గలవారై ఘనత విషయములో ఒకనినొకడు అది గొప్పగా ఎంచుకున్నాడు ఇంజమని. దీన మనసునైనాడు అనేసి నాకంటే తోటి సహోదరుడు జ్ఞానం విషయంలో గొప్పవాడు, లేదా వయసు విషయంలో గొప్పవాడు, బుద్ధి విషయంలో గొప్పవాడు, ఇలాగే ఏనాకి నేర్చి దీన మనసునై తోటి సహోదరుని గొప్పగా ఎంచిన అంబరాశికి తక్కువ హేరికి అనమాట. వెళితే దీన మనసు వెళ్తే ఒక దీన మనసు కలగ కనికరంతో ప్రేమి. చాలా మంది ఏనాహి మొడైనాయిచి రెండు వెంజల వరకు ఇదే ఆలోచన కలగా అడిగినాయి. పరీక్షించాలి చాలా తక్కువ మందితే పరీక్షించినాయి. కానీ యేసుప్రభు ఏనా జనిసి దేవుని యొక్క చిత్తముతి వెంజినప్పుడు చాలా జాగ్రత్తగా వెంజు ఎంజింది. మార్కు సువార్త 4:24 యేసుప్రభు జోలినట్టే మీరేనా వెంజించారన్నా మీరు జాగ్రత్త ఎరకకూడదు ఇనిసి దేవుని యొక్క చిత్తముతి తెలియజేసినట్టు చాలా జాగ్రత్తను వహించితే మీరేం వినుచున్నారో జాగ్రత్త చూచుకునుడే ఇంజినిసి మారు వెంజినది పరీక్షించి వెచ్చిదే అమ్మినే ఉత్తమమైనది దేవుని చిత్తం అమ్మినే దేవుని చిత్తమా ఇనంతే పరీక్షించితిదే ఏళ్ళకి పరీక్షించితిదే బెరియా పట్టణస్థుతులకి పరీక్షించితిదే. అపోస్తల కార్యాల గ్రంథం 17:11 వీరు దెసలోనికయలో ఉన్నవారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినం లేఖనములను పరిశోధించుతూ వచ్చిరి. పరిశోధనై ఈ బెరయ పట్టణస్థుల్లోకి వచ్చింది. అయితే మారు అయినా గురించి పరీక్షించింది యొక్క సమయంతో ఆలోచనకి ఏనైతే ఉత్తమమైనది దేవుని చిత్తం ఏం లెక్కైనంతే మారు పరీక్షించింది. పరీక్షించానా ఉత్తమమైన దేవుని చిత్తంతో గ్రహించలతకి ఆడాయి. పరీక్షించితే మారు గ్రహించలాడినాయి. దేవుని చిత్తంతో వెన్న సేనాడు అనేసి పరీక్షించిన సేనాడు అనేసి ఏనంతే ఎగ్జాంపుల్ రబంతే నా గుర్తుకి యేసుప్రభు వచ్చి యేసుప్రభు అపవాది శోధించినప్పుడు ఈ అపవాది అనేసి నిజంగా నేను దేవుని మీరే ఎత్తి సరే ఈ వల్కాన్ని రొట్టె కత్తినాము అనేసి పరీక్షించి ఇచ్చి వెన్నసి సరే ఏనా యేసుప్రభు ఏనాకి తీదేచి అపవాది వస్తువులకి తాను మానాకి తీదే. కానీ స్వార్త 4:6 అంటే ನಾನು చదివేమాయి. మత్తయి స్వార్త 4:6 నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. పరీక్షించిన సేనాడు అనేసి భిన్న సేనాడు అనేసి అంటే మారు చాలా జాగ్రత్తగా గమనించింది. సాతాను వచ్చి యేసు ప్రభు తాన నేను నిజమాతి దేవుని యొక్క మీరే తీసరి ఈ దేవాలయ శిఖరంటి నేను గెడమము జీనిసి గెడిమి సరే దేవుడు తన యొక్క దూతలుగానే ఆజ్ఞాపించింది అతే దూతలుగాను నీగో ఇప్పుడు ఒక వలిత తగలాకుండా అస్కవాను జీనిసి ఎల్లేంజి రాచిదామనే కదా అని జీనిసి సాతాను యేసు ప్రభు పరీక్షించాతిమా దేవుని చిత్తంది పరీక్షించాతిమా ఏ యొక్క దేవాలయ శిఖరం అంటే గడమస్మా అయితే ఇలా రాచానమనే కదా అని చదివికినిసి మీరు చాలా జాగ్రత్తగా గమనించింది ఇదే. ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా నువ్వు రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. ఎలా రాచితామన్నకి ఇంజనీర్కి సరే రాచితామన్నా కానీ ఎల్లికే రాచితామన్నకి ఇంజనీర్కి సరే ఎల్లికి రాచితా ఇల్లే మీరు చాలా జాగ్రత్తగా గమనించింది ఇదే. ఈ లోకంతో బోధించిన యొక్క బోధలకైనా మనం వచ్చి బైబిల్ విశ్చించనే ఇంజి జోలినరి ఎల్లేకే విశ్చించనే ఇంజి జోలోరి ఇది సందర్భం ఎలా జోలిసరి వాక్యము ఏనా అనేసి చెడిపోయానే 2 కొరింథీ పత్రిక 2:17 తేనా అనేసి దేవుని వాక్యమును కలిపి చెరిపాడు అనేకుల వలె ఉండక అని
దేవుని యొక్క వాక్యంతో సందర్భము తప్పి సరే మారేనాకినైచి కలిపినతాನೆ ఈ బెరయా పట్టణస్థులకే పౌలు శీల విషయించి సరే విషయం యొక్క వాక్యము గ్రంథంతో మనకి ఎవరు పరీక్షించిలోరే గ్రంథంతో ఎల్లికి మనకి లేని పరీక్షించినది యేసు ప్రభువుని సాతాను వాచించి ఆ దేవునికి వాక్యం తోస్తే నేను దేవాలయ శిఖరంటే నేను గెడమము నేను నిజమాత దేవుని మీరే తీసరే వల్కాను తగలాకుండా దేవుడు తన యొక్క దూతలకు ఆజ్ఞాపించి దూతలకు వాహ నీకు అస్కవాను అని అయితే వాక్యము మన్నకి సరే మన్నే కానీ ఎల్లకే మన్నకి ఇసరే ఎల్లకి ఇల్లే రోగడ ಹೇರ್ಕಿದು ఏనికి మన్నేనంతే మరనే గ్రహించుతుంది 91వ కీర్తన 11-12 వచనంతా నీ మార్గములన్నిట్లో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు ఇంజమని ఈ వాక్యముతే సాతాను ఎత్తిసింజ యేసు ప్రభువు వేస్తే అయితే మీరు చాలా మనసు ఇట్టా పరీక్షించినప్పుడు ఎదిమ్మ ఆ సందర్భంలో నుండి తప్పడవినే నేను దేవుని మీరే తీసరి దేవదూత అనే దేవుడు ఆజ్ఞాపించినసి దేవదూత నిన్ను కాపాడను అనే యొక్క మాట వాస్తవం అయితే సందర్భము ఇవ్వ రెండు తప్పడవినే తప్పితే యొక్క సందర్భం ఏనైచి దేవుడు వేస్తే ఏనైచి నీ యొక్క మార్గములలో ఇచ్చి నీ యొక్క మార్గములలో నిన్ను కాపాడుటకు నేను తాకినొక జీవిత అని కానీ సాతానే రాజనిసి దేవాలయ శిఖరంతో వచ్చిందా నేనే బట్టి డెమ్మమో పరీక్షించా సరే మంగో దేవుని చిత్తం అర్థమయ్యే హోర్లకు వచ్చేసి హోర్లకు దేవాలయ శిఖరము కజ్జ హోర్తో వచ్చిందా నేను బట్టి పింజము ఏమా దేవుడు నేను పింజి సరే దూతాన్ని ఆజ్ఞాపించి ఇంజాలు నేను తాకినట్టు అవి బట్టి రీహింసరే నేనొక రియారెట్టు తన యొక్క దూతలు కాని విసహ నింగో కాపాడనిసి ఇంజింబామన్నే వాక్యం తాను తాకిన జీవిత ఆయన యొక్క మన ఈ సందర్భం తెరెత్తు సహా నేను ఈ దేవాలయ శిఖరంటి గణమిసరే దేవుడు తన యొక్క దూతలు కానీ ఆజ్ఞాపించినసి దూతలకు వాహా నీకు వలి తగలకుండా ఆస్తాను ఈ పరీక్ష అనే చాలా ఇలికి పరీక్షించితే గ్రంథంతో మన్నికి గ్రంథంతో ఎల్లికి మన్నికి ఇల్లేంజ వాళ్ళ పరిశోధనకి తీయదు ఎలా పరిశోధన కిందప్పుడు ఉత్తమమైనది దేవుని యొక్క చిత్తమేనే మాకు గ్రహించలాడినాయి బెరయా పట్టణస్థులకే ఏనాయి పరిశీలించి నెరికేచి పౌలును సీలైను చెప్పిన సంగతులు అలాగూ ఉన్నవో లేవో ఇంజిమని ఎల్లికి మన్నుకి ఇలావో ఇంజి పరిశీలించితే అలాగున్నవో లేవో అని ప్రతి దినము లేఖనమును పరిశోధించుతూ వచ్చేది చాలా మంది ఏనహిడైనాయి కేర్లెస్ హిడైనాయి బెసీని యొక్క మాట ప్రతి రెండు దేవుని మాట ఏంచి భావించాడు ఆయన నేను సువార్థికుడు కావచ్చు బోధకుడు కావచ్చు అంబాసికే దేవుని యొక్క మాట విషయానికి తన యొక్క మాట కల్ప విషయానికి ఈయనంతే మారో చాలా జాగ్రత్తగా పరిశీలించింది ఎలా వారు పరిశీలించినప్పుడు దేవుని యొక్క చిత్తంతో వారు పరీక్షించలకి ఆడినాయి దేవుని యొక్క చిత్తంతో పరీక్షించానా రోమాపత్రిక 12వ అధ్యాయంతో అదనే 12వ అధ్యాయం 2వ వచనంతో మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక లోక మర్యాద అని చేసినాడు ఒక ఈ యుగ మర్యాదను ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి మా మనసు మారతావా సరే దేవుని చిత్తంతో పరీక్షించా మారు తెలుసుకొడుతుంది ఏనిలకి పరీక్షించి బెరయా పట్టణస్థులుగా పరీక్షించలేకి పౌలు శీల వసీన ఒక మాట బైబిల్తో మన్నకి చేరికాలవరి బైబిల్తో ఎల్లికి మన్నకి ఇల్లే అని చేరికిద్దరి యేసు ప్రభువుకి సాతాను ఇస్తున్నప్పుడు బైబిల్తో మన్నకి ఇస్తారు మన్ననే బోధించి సాతానుసి అంబిదనే బోధించాలి బైబిల్తో మననే బోధించి కానీ సందర్భం ఎత్తా బోధించి కాబట్టి మారో దేవునికి చిత్తంతే అనుకూలమాతి దేవునికి చిత్తంతే పరీక్షించ దేవునికి చిత్తమేనైచి మారు చదువుకుడితే మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయంగా నడుచుకున్నటయు కనికరం ప్రేమించుటయు దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా దేవుడు అడుగుతున్నాడు కాబట్టి ఎలికి మారో మా యొక్క ప్రవర్తనతే సరికాకొట్టి
ఉత్తమాతి దేవుని యొక్క చిత్తం ప్రకారంగా మరి జీవించేంతకి ప్రయాసపడినోంజి మీకు మనకి శ్రద్ధగా ఉపయుక్తులు వచ్చి మీ బడి మీకు యేసు ప్రభు నామంతో నాకు వందనాలు.